మూడవది ఏంటంటే ప్రతి ఆదివారము ప్రభు దినం. అది ఆదివారము ప్రభు దినం కనుక ప్రభు దినము ఖచ్చితంగా దేవాలయానికి వెళ్లాల్సిందే. ఇంటి దగ్గరుండి ప్రార్థన చేసుకుంటే మేలు అనుకోవడం కూడా తప్పు. కానీ ఖచ్చితంగా మీ మందిరములకు వెళ్లి దేవుని ఆరాధనలో పాల్గొనాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. నాలుగవది, దేవునికి ఇష్టలై ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా? మీరు ప్రతి నెల కనీసం లేదా వారం లేదు ఇంకా నేను చెప్పాల్సి వస్తే ప్రతి దినము అంతరంగ సంస్కారం తీసుకోవాలి. ప్రభు శరీరతాల ప్రభు బలని ఆచరించాలి. మీరు అంతరంగంలో కూడా తీసుకోవచ్చు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసి, అలాగే బహిరంగంగా తీసుకొని అంతరంగంలో చేర్చుకోవచ్చు. కాబట్టి కనీసం నెలకు ఒకసారైనా మరి ప్రతి ప్రభు యొక్క శరీరతాలు అందుకోవాలి. చివరిగా దేవునికి ఇష్టలుగా ఉండడానికి నూతన సంవత్సరం ప్రవేశిస్తున్నాం కనుక మనం ఇప్పటి నుంచే సిద్ధపడాల్సిన మరొక మాట ఏంటంటే దేవునికి అర్పించవలసిన అర్పణలు దేవుని ఖచ్చితంగా అర్పించాల్సిందే. ఆయన చెందవలసిన కానుకలు ఆయనకి ఇవ్వాలి. కాబట్టి దేవునికి ఇవ్వవలసిన ఇవ్వకపోతే మనము దేవుని ఎదుట నేరముగా కనపడతాం. కాబట్టి దేవుని చెందవలసిన అర్పణలన్నీ అర్పించడం అనేది తప్పనిసరిగా చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నా. అప్పుడు మీరు దేవునికి బహు ప్రియులుగా కనపడతారని మనవి చేస్తున్నా.